సార్ చెప్పండి సార్, ఒక పత్రిక మీద తప్పుడు కేసులు పెట్టడం ఏ విధంగా చేస్తారు? నిజాలను నిర్భయంగా రాస్తున్న ఎడిటర్ ధనంజయ రెడ్డి గారి మీద తప్పుడు కేసులు పెట్టడం ఏ విధంగా చూడవచ్చు అంటారు? ఇవన్నీ ప్రజాస్వామ్యానికి గొడ్డలపేట కాదంటారా? బేసిక్గా జనరల్గా వామపక్ష పార్టీలు ఎప్పుడు నినాదం చెప్తూ ఉంటాయి, అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరని. ఇలా ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛని ఇలా పోలీసులను ఉపయోగించి సిగ్గుమాలిన చర్యలు పాల్గొనడం చాలా దారుణం. దీన్ని ఖండించాల్సిన విషయం. ప్రభుత్వం బేషరతుగా జర్నలిస్టుల మీద పెట్టినటువంటి కేసులు ఎత్తివేయాలి. ఇక్కడ పత్రికా స్వేచ్ఛ గతంలో అనేక ప్రభుత్వాలు, ఇప్పటివరకు రాష్ట్రంలో కేంద్రంలో అనేక ప్రభుత్వాలు ఏదైతే రాజ్యాంగంలో భావ స్వేచ్ఛ ప్రకటన ఆర్టికల్ 19(1)A ప్రకారం ఉందో దాన్ని వైలేట్ చేస్తూ ఈరోజు కేసులు పెట్టడం. రెండోది ఎడిటర్ లాంటి స్థాయికి ఓలే రిపోర్టరు నోటీస్ ఇచ్చారు, అక్కడితో ఆగలేదు. విజయవాడకి వెళ్ళారు, నోటీసులు ఇచ్చారు, అక్కడితో ఆగలేదు. హైదరాబాద్కి వెళ్ళారు, నోటీసులు ఇచ్చారు. క్లియర్గా ఎడిటర్ గారు చెప్పారు నాకు టైం కావాలండి, సరే అని చెప్పి వచ్చి మళ్ళా 80 ప్రశ్నలు ఇచ్చి అప్పటికప్పుడే సమాధానం చెప్పడం అనేది వేధింపు చర్యలకు ఇంతకన్నా నిదర్శనం మరొకటి ఉండదు. ఇలాంటిది చర్యల్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఇది పత్రికా స్వేచ్ఛ మీద దాడిగా మేము భావిస్తున్నాం. ఏదైతే సాక్షి జర్నలిస్టుల మీద పత్రికా సంపాదకుల మీద పెట్టిన కేసుల్ని బేషరతుగా విత్డ్రా చేయాలి. లేదంటే ప్రజాస్వామ్యవంతులు మరింత ఉద్యమాన్ని తీవ్రతం చేసేటువంటి అవసరం ఉంది. ఈ పోలీసు చర్య ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేక ప్రభావం వస్తుంది. పాలకులు జాగ్రత్త వహించి దీన్ని కంట్రోల్ చేసి అన్కండిషనల్గా కేసులు విత్డ్రా చేసి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైనా వార్త మీద అభ్యంతరం ఉంటే వాళ్ళకున్న అభ్యంతరం తెలియజేయవచ్చు, కానీ పోలీసులను పదే పదే సంస్థ మీదకి పంపి నోటీసులు ఇవ్వడం, అలాగే బెదిరించే విధంగా వ్యవహరించడం ఏ విధంగా చూడవచ్చు? సాక్షి ఎడిటరు మరియు రిపోర్టర్ల మీద జరుగుతున్న దాడిని లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్గా అదేవిధంగా జర్నలిస్ట్ సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. బేషరతుగా కేసులు మొత్తం ఎత్తివేయాలని, దాడులను ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే భారత రాజ్యాంగం చెబుతుంది ప్రజలకు సంబంధించినటువంటి ఏ విషయాలనైనా కూడా పత్రికల ద్వారా ప్రచారం చేయొచ్చు, వార్తలు రాయొచ్చు, మాట్లాడవచ్చు. ఇది మీడియా స్వేచ్ఛలో భాగంగా, భావ ప్రకటన స్వేచ్ఛలో భాగం అని చెప్పేసి కోర్టులు చెప్తున్నాయి, రాజ్యాంగం చెప్తుంది. దానికి విరుద్ధంగా ఈరోజు కేసులు పెడుతుంది ప్రభుత్వం. అంటే ఈ ప్రభుత్వం పూర్తిగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా, భావ ప్రకటన స్వేచ్ఛకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ఇటీవల కాలంలో అంతకుముందు కూడా సుప్రీంకోర్టు పదే చెప్పింది, ఈ రకంగా పత్రికల్లో, ఛానల్స్లో లేదా సోషల్ మీడియాలో వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఏవైనా వార్తలు పెడుతుంటే కనుక అది క్రిమినల్ కేసుల్లోకి రావు, ఆ రకంగా చేయడానికి వీల్లేదని చెప్పి సుప్రీంకోర్టు పదే హెచ్చరిస్తున్నప్పటికి కూడా ఇదే పని కట్టుకుని ఈ రకంగా తప్పుడు కేసులు బనాయించడం అన్యాయం చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా ఏదైనా అభ్యంతరం ఉంటే వారు నా పరువు నష్టం జరిగింది, పలానా మంత్రికో పలానా ఎమ్మెల్యేకో పలానా వ్యక్తికో పరువు నష్టం జరిగింది అంటే పరువు నష్టం కేసులు కోర్టులో వేసుకోవచ్చు, కోర్టు నిర్ణయం మేరకు దాన్ని వ్యవహరించవచ్చు. అంతే తప్ప ఈ రకంగా క్రిమినల్ కేసులు పెట్టి జర్నలిస్టుల యొక్క గొంతులు నిలమటం, పత్రికా స్వేచ్ఛను హరించడం, ఈ రకంగా సంఖ్యలు వేయటం తప్ప అని చెప్పేసి మేము గట్టిగా చెప్పదలుచుకున్నాం. అది ఏ ప్రభుత్వమైనా కూడా అది తప్పే. గతంలో కూడా ఇదే రకంగా మాట్లాడాం, ఇప్పుడు కూడా మాట్లాడుతాం. మేము ఇలాంటి తప్పుడు కేసులు ఎత్తివేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. గతంలో జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేకంగా హైపవర్ కమిటీలు ఉండేవి. అవి తప్పుడు కేసులు పెట్టినా, దాడులు జరిగినా, అవమానాలు జరిగినా ఆ కమిటీ కలెక్టర్ ఆధ్వర్యంలో, అదేవిధంగా పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో ప్రతి 3 నెలలకోసారి సమీక్షించుకునే అధికారం, తప్పులుంటే సరి చేసుకునే అవకాశం ఉండేది. గత 18 నెలలుగా మనం డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని, జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేకంగా కమిటీలు వేయండి, మీరు తప్పుడు కేసులు పెట్టొద్దని చెప్పేసి మనం ప్రభుత్వం చేస్తున్నా కూడా డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా జర్నలిస్టులు రక్షణ కోసం ప్రత్యేక కమిటీలు వేయాలి, హైపవర్ కమిటీలు వేసి ప్రతి 3 నెలలకోసారి రివ్యూ చేయాలి, జర్నలిస్టులు రక్షణ కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ప్రజాస్వామ్యంలో మీడియా అనేది ఫోర్త్ ఎస్టేట్గా ఉంటుంది. అటువంటి ఫోర్త్ ఎస్టేట్ గొంతు నొక్కడాన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు? ఇది వాస్తవంగా గత కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్లోని అలాగే హైదరాబాద్లో కూడా జరుగుతున్న చర్య పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధం. ఒక రకంగా పేదవాడు అలాగే నిస్సహాయుని గొంతుకును తొక్కివేసే ప్రయత్నంగా చెప్పుకోవచ్చు. తెల్లవారుజామున 5 గంటలకి సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి గారి ఇంట్లో కావచ్చు, సాక్షి కార్యాలయంలో సోదాల పేరిట వెళ్ళడం పూర్తిగా వేధింపుల చర్య. ఇప్పటికే సమాజం అంతా ఈ అంశాన్ని గమనిస్తుంది. మనం చూడవచ్చు, పూర్వకాలం నుంచి కూడా చరిత్రలో ఏ దేశమైనా, ఏ సంస్థ అయినా, ఏ వ్యక్తి అయినప్పటికీ కూడా మీడియాని అణిచివేసినట్లయితే ఆ సంస్థ, వ్యక్తి పూర్తిగా నామరూపాలు లేని పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు కూడా ప్రభుత్వం
కనువిప్పు చేసుకోవాలి, పశ్చాత్తాపడాలి, పరివర్తనం కూడా చెందాలి. ఏదైతే సాక్షిని గొంతు నొక్కాలన్నది ఒక రకంగా ప్రజల గొంతు నొక్కే ప్రయత్నం. దీన్ని పూర్తిగా ప్రజా సంఘాలుగా అలాగే విశాఖలోని అన్ని జర్నలిస్టుల సంఘాలుగా కూడా ఖండిస్తున్నాం. దీనిపై ఇప్పటికే మేధావులు చాలా సందర్భాల్లో గొంతు విప్పుతున్నారు. ప్రభుత్వం మారాలి, ప్రభుత్వంలో ఆలోచన మారాలి. ఎవరైతే మీడియా ప్రతినిధులు ఒక ప్రతిపక్ష హోదా మాదిరిగా సమాజంలో జరుగుతున్న అంశాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తే, వారిని గొంతు నొక్కాలని, కేసులతో భయపెట్టాలని ప్రయత్నిస్తే అది ఎంతకాలం కూడా చెల్లదని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తరఫున మేము చెప్తున్నాం. సాక్షి మీద తప్పుడు కేసులు పెట్టడమే కాకుండా సాక్షి ఛానల్ రాకుండా ప్రభుత్వం నిర్బంధాన్ని విధిస్తుంది. దీన్ని ఎంతవరకు సమంజసం? రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడాక సాక్షిని టార్గెట్ చేస్తూ పాలకులు హింసించడం మంచి పద్ధతి కాదు. పత్రికా స్వేచ్ఛను పూర్తిగా హరిస్తున్నారు. నెల్లూరులో నకిలీ మద్యం కేసుకు సంబంధించి సాక్షి ఎడిటర్ విలేకరికి అరెస్ట్ చేసే ప్రయత్నాలు కూడా మనం తీవ్రంగా ఖండిస్తున్నాం. విశాఖపట్నంలో ఈరోజు మనం నిరసన ప్రదర్శన నిర్వహించాం. అదేవిధంగా మహాత్మా గాంధీకి కూడా వినతిపత్రం ఇచ్చాం. సో ముందు ప్రభుత్వం తన తాలూకా ధోరణిని మార్చుకొని పత్రికా స్వేచ్ఛను కాపాడి అందరికీ సమానమైన ప్రాతినిధ్యం కల్పించాలి. వేధింపులు మానుకోవాలి. విలేకరి తన స్వేచ్ఛగా తన ఉద్యోగం చేసుకునే పరిస్థితి కల్పించినప్పుడే ప్రభుత్వానికి గౌరవం ఉంటుంది. లేదనుకుంటే అబాస్ పాలు కావడం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇటువంటి నిర్బంధాల ద్వారా కానీ, ఇటువంటి తప్పుడు కేసుల ద్వారా కానీ వాస్తవాలను వెలుగులోకి తీసుకురాకుండా చేయడం ప్రభుత్వానికి సాధ్యం అనుకుంటున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు 3 నుంచి 4 దశాబ్దాలుగా జర్నలిజంలో ఉన్నాలే. ప్రజాస్వామ్యంలో ఏదైనా సరే ఒక వార్త ప్రచురితం అయినప్పుడు వారి మనోభావాలు ఇబ్బందికరంగా భావిస్తే వారు సుదీర్ఘంగా ఖండన ఇవ్వచ్చు. అలాగే అవసరమైతే న్యాయ పోరాటం చేయొచ్చు. లేని పక్షంలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయొచ్చు. అనేక రూపాల్లో తమ నిరసన చేయొచ్చు. ఇటువంటి చర్యల వల్ల ఏమవుద్దంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే ఇది తెలిసి చేస్తున్నారో తెలియదు. కానీ దీనివల్ల ఏంటంటే గతంలోనే ఇప్పుడు కూడా ప్రభుత్వాలు మారుతుంటాయి, వస్తుంటాయి. రాజకీయాలు ఇప్పుడు కూడా అలా జరుగుతూనే ఉంటాయి. కానీ ఇటువంటివి ఏంటంటే ప్రభుత్వానికి ప్రధానంగా చెడ్డపేరు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వేరు రూపాలు ఉన్నాయి. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి చెప్పొచ్చు, లేదంటే న్యాయ పోరాటం సాగించవచ్చు, లేదంటే వారి ఖండన పంపించవచ్చు. ఆ ఖండన వేయలేనప్పుడు వారి మీద యాక్షన్ తీసుకున్న అర్థం ఉంటుంది. కాబట్టి ఇటువంటి చర్యలు సరికాదు. ఈరోజు విశాఖపట్నంలోనే జర్నలిస్టులు అందరూ కూడా మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. అందరిది కూడా ఒకటే వ్యాఖ్యలు. ఇటువంటి అంటే జర్నలిస్టులు అనే మధ్యలో ఉన్న వాళ్ళు సమితులు ఏదైనా ఉంటే వాళ్ళు చూసుకోవాలి తప్ప మధ్యలో ఉన్న జర్నలిస్టులు పిల్లపాపలతో సామాన్య మధ్యతరగతి జీవనం సాగిస్తున్నారు. ఇప్పటికే మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని అడిగాం. మీడియా కమిషన్ లేదు. అలాగే అటాక్స్ కమిటీలు ఉండేవి గతంలో. ఆ అటాక్స్ కమిటీలు లేవు. ఇప్పటికి వచ్చి అక్రిడిటేషన్ కూడా నోచుకోలేదు. రెన్యువల్కి స్లిప్ ఇస్తున్నారు, అది కూడా చల్లడం లేదు. ఎక్కడికైనా పట్టుకెళ్తే ఇది వాల్యూ లేదు. ఇవన్నీ ఏంటంటే ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చే అంశాలు కాబట్టి ఇటువంటి చర్యలను కూడా ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం. రానున్న రోజుల్లో ఇలాంటి నిర్బంధాల మీద జర్నలిస్టులు అంటే ఏ విధంగా పోరాటం చేయబోతున్నారు? జర్నలిస్టులకి స్వేచ్ఛ అనేది ముఖ్యం. ఆ స్వేచ్ఛ అనేది ఇప్పుడు మనం కాదు, గతం నుంచే ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ స్వేచ్ఛను కాపాడుకోవాలనుకుంటే ప్రభుత్వం కూడా స్పందించి జర్నలిస్టులకు ఏ విధమైన సౌకర్యాలు కావాలో ఆ సౌకర్యాలు ఇస్తేనే ముందుకెళ్ళగలరు. కానీ అలా కాకుండా దీన్ని యాక్చువల్గా సాక్షి అనేది వాళ్ళకి మీద వ్యక్తిగతంగా చేయొచ్చేమో, కానీ జర్నలిస్టులు అడ్డు పెట్టుకుని చేయడం అనేది మంచి పద్ధతి కాదు. జర్నలిస్టులకు స్వేచ్ఛ ఇస్తేనే భవిష్యత్తులో కూడా అన్ని సమాజం కూడా బాగుపడద్దని. రాజ్యాంగం కల్పించిన పత్రికా హక్కును ప్రభుత్వం కాలరాయడాన్ని ఏ విధంగా మనం చూడవచ్చు అంటారు? పత్రికా స్వేచ్ఛపై జరుగుతున్న దాడిగానే దీన్ని అభివర్ణించాలి. రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని ఈ ప్రభుత్వం హరిస్తుందని చెప్పి మనం చెప్పవలసిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ స్పష్టంగా ఉన్నాయి. వాటిని ఉల్లంఘించి ఈ విధమైనటువంటి ఈ చట్ట వ్యతిరేకంగా అరెస్టులకు పూనుకోవడం కానీ, ఇలా నోటీసులు ఇవ్వడం కానీ ఇవన్నిటి కూడా మంచి చర్యలు కావు. ఇవి జర్నలిస్టుల స్వేచ్ఛని, జర్నలిస్టుల యొక్క హక్కుల్ని కాలరాయమని చెప్పి మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఇటువంటి పరిస్థితుల్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటే మంచిది. అది చట్టపరంగా ఏ రకంగా వెళ్ళవచ్చో ఆ రకంగా వెళ్తేనే మంచిదని చెప్పేసి మా యొక్క జర్నలిస్ట్ సంఘాల అభిప్రాయం. ఏదైతే సాక్షి మీద జరుగుతుందో ఈ దాడిని విశాఖలోని జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా ఐక్యంగా ఖండిస్తున్నాయి. సుప్రీంకోర్టు తీర్పులో స్పష్టంగా చెప్పింది, అనేక సందర్భాల్లో పత్రికలు వేధించడం కానీ, పత్రికా ప్రతినిధుల మీద తప్పుడు కేసులు పెట్టొద్దని చెప్పినప్పుడు కూడా దానికి విరుద్ధంగా రాష్ట్రంలో పాలన జరుగుతుంది. దాని మీద మీ అభిప్రాయం? ఎవరిదైనా ప్రభుత్వం వాళ్ళదైనప్పుడు ఖచ్చితంగా ఈ కోర్టుని ధిక్కరించే చేస్తున్నారు. అంతా కూడా జర్నలిస్టులకు స్వేచ్ఛ ఇచ్చింది. ఆ స్వేచ్ఛని కూడా ఆ సుప్రీంకోర్టు ఉన్న గైడ్లైన్స్ ప్రకారం కూడా చేయాలంటే అసలు జర్నలిస్టుల మీద ఒంటి మీద కూడా చేయకూడదు. దానికి ఉన్న రూల్స్ ఉండే ఒకళ్ళు వెసులుబాటు కూడా ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా ఎవరి మీద వార్తలు రాసినట్టు ఇబ్బందికరంగా అయితే ఖండించే ఇష్యూ ఉంది. సో దాన్ని అనుగుణంగా తీసుకుని నోటీసులు ఇవ్వాలి. కానీ ఒక దొంగల్ని
ఒక దొంగల్ని అరెస్ట్ చేసే విధంగా తెల్లవారుజామున వెళ్ళి ఒక జర్నలిస్టులని ఇలాగ అరెస్ట్ చేయడం చాలా తప్పైన విషయం. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే జర్నలిస్ట్కి ప్రతి ఏ గవర్నమెంట్ అయినా కానీ ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే ప్రభుత్వం వాళ్ళది, ఇది ఆపోజిట్ గవర్నమెంట్. అది మీరు మీడియా ఎవరు వ్యవస్థకు తీసుకోవాలి కానీ యాజమాన్యాలు తీసుకోవాలి కానీ జర్నలిస్టుల మీద ఇంత దారుణమైన పరిస్థితిలో ఒక దొంగలను అరెస్ట్ చేసే విధంగా సాక్షి జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అనేది మా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాబ్ తరఫున మేము ఖండిస్తున్నామండి. ఎటువంటి తప్పు చేయకపోయినా క్రిమినల్ కేసులు పెట్టడాన్ని, తప్పుడు కేసులు పెట్టడాన్ని ఏ విధంగా మీరు చూడొచ్చు? ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఈ సాక్షి పత్రికా రంగం మీద కక్ష సాధింపు చర్యని మన స్మార్ట్ సిటీ రిపోర్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తుంది. ఇది పూర్తిగా పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా ఉంది. ఈ పోలీసులు నెల్లూరు నుంచి వెళ్ళి అక్కడ మన హైదరాబాద్ సాక్షి ఎడిటర్ గారి ఇంటి దగ్గర 2 గంటలు టెస్ట్ వేసుకొని పూర్తిగా దమనకాండ చేసే పద్ధతిని నేను ఈ యొక్క తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇలాంటి పరిణామాలు ఎదుర్కోకుండా ఉండేలాగా ఒక జర్నలిస్టులకు రక్షణ చేసే విధంగా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. జర్నలిస్టుల మీద దాడులు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు ప్రభుత్వం డిమాండ్ చేస్తారు? రైట్. మొదట అక్షరంపై ఎప్పుడైనా ఒకవేళ మనం ఆంక్షలు విధించాలంటే ముందు మనకి నైతిక విలువలు తెలియాలి. భారత రాజ్యాంగ చట్టంలో ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాశారో అక్షరంపై మొదటి పేజీలో మనకు ఉంటుంది, అంటే భావ స్వేచ్ఛ హక్కు. మరి ఆ స్వేచ్ఛ హక్కుని మరి నిజంగా ఈరోజు ఉన్నాయి ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇవన్నీ హరిస్తున్నాయి అంటే దీన్ని ఏ విధంగా తీసుకోవాలి? అసలు ఎందుకు అసలు పత్రికపై ఆంక్షలు విధిస్తున్నారు? వీటన్నిటికీ కారణాలు ఉండాలి కదా. ఏమైనా కారణాలు ఉంటే దాని మీద ఆంక్షలు, ఒకవేళ ఖండన ఉందంటే ఖండించాలి, లేదంటే వాటిపైన ఏమైనా హక్కులు ఉన్నాయనుకుంటే కంపల్సరీ రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేసి సంబంధిత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి రిపోర్ట్ చేసి ఈ జర్నలిస్టులు వ్యవహరిస్తున్నారో లేకపోతే ఈ మీడియాలో వ్యవహరిస్తుందని చెప్పాలి. అది కాకుండా వీళ్ళు ఎలా నచ్చినట్టు వ్యవహరించుకుంటూ పోతుంటే జర్నలిస్టులకి రక్షణ ఎక్కడ ఉంటుంది? ఇప్పటికీ అనేక మందిని ఇలా ప్రకటిస్తున్నప్పటికీ చంపుకుంటూ వెళ్ళిపోతున్నారు. మరి జర్నలిస్టులను చంపుకుంటూ వెళ్ళిపోతే భావ ప్రకటన హక్కు నిజంగా ఉందంటారా? నిజంగా ఉందంటారని మీకు ఖండిస్తున్నాం. నియంతృత్వ పోకడల ద్వారా ప్రజాస్వామ్యాన్ని గొంతు నొక్కడం కానీ, పత్రికా స్వేచ్ఛను హరించడం కానీ, వాస్తవాలు వెలుగులోకి తీసుకురాకుండా చేయడం కానీ ప్రభుత్వానికి సాధ్యమవుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. అంటే ఒకవైపు కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్ని సంవత్సరాలు సాయుధ పోరాటం ద్వారానే రాజ్యాధికారం చేజిక్కించుకుంటామన్న మావోయిస్టులను కూడా చర్చలకు రమ్మంటుంది. వాళ్ళ చేతిలో లొంగిపోయిన నక్సల చేతుల్లో రాజ్యాంగం ఉక్కు పెడుతుంది, రాజ్యాంగ ప్రతిని చేతికి అందిస్తుంది. అంటే అర్థం ఏంటి? రాజ్యాంగం అనేటటువంటి మనకు కల్పించింది ఈ భారతదేశంలో స్వతంత్రంగా జీవించడానికి. దీని ప్రకారం అటు ప్రభుత్వం కానీ ఇటు ప్రజలు కానీ పాటించాలని చెప్పేసి రాజ్యాంగ పుస్తకాన్ని చేతిలో పెడుతుంది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సాయుధ పోరాటం 40 ఏళ్ళు 50 ఏళ్ళ సంవత్సరాలు చేసిన వారికే సాధారణంగా ఆహ్వానం పలుకుతుంటే, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అదే కూటమిలో ఉన్న ఎన్డీఏలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దానికి భిన్నంగా ఒక వార్త రాసినందుకు ఒక పత్రికా ఎడిటర్ గారిని, తర్వాత మిగతా జర్నలిస్టులను కేసులు పెట్టి ఒకటేసారి గత 5 రోజుల్లో 4 సార్లు పదే బెదిరించే దూరంలో ఎటువంటిది చేస్తుంది. ఇది ఎటువంటిది సమర్థనీయం కాదు. జర్నలిస్టులకు తెలుగు పత్రికా రంగంలో ఆ మహానుభావులు ఉన్నారు జర్నలిస్టులలో, కానీ ఏ రోజు కూడా ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి కక్ష సాధింపు చర్యలు తీసుకోలేదు. ఇటువంటి చర్యలు మంచిది కాదని చెప్పేసి విశాఖపట్నం జర్నలిస్టులందరూ కూడా ముక్త ఖండంతో ఖండిస్తున్నాం. సాక్షి యాజమాన్యం మీద కానీ, సాక్షి పత్రిక మీద కానీ, సాక్షి టీవీ మీద కానీ ప్రభుత్వం చేస్తున్న చర్యలను తీవ్రంగా జర్నలిస్ట్ యూనియన్ సంఘాల నేతలు వ్యతిరేకిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి పద్ధతులు మంచివి కాదని చెప్పి హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి గారి మీద కానీ, లేదంటే మిగతా రిపోర్టర్ల మీద కానీ పెట్టిన తప్పుడు కేసులన్నింటిని కూడా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పి మండిపడుతున్నారు. ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉందని, సాక్షి యాజమాన్యాన్ని కానీ సాక్షి పత్రికా టీవీకి కానీ తామంతా అండగా ఉంటామని, రానున్న రోజుల్లో ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పి వివిధ జర్నలిస్ట్ యూనియన్ సంఘాల నేతలు చెప్తున్నారు.